మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. కూటమి పాలనలో రాష్ట్రంలోని రోడ్లకు మోక్షం లభించిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రోడ్లకు ఆయన శంకుస్థాపన చేయగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి సవిత అన్నారు. కడప జిల్లా నల్లతిమ్మయ్య గారి పల్లిలో భూ యజమానులకు కొత్త పాసు పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. తిరుమల నకిలీ నెయ్యి కేసులో బెయిల్ మంజూరు చేయాలని వైవి సుబ్బారెడ్డి పూర్వ పిఏ చిన్న అప్పన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాలు సమర్పించాలని సిట్ను హైకోర్టు ఆదేశించింది. విచారణ వారం రోజులకు వాయిదా వేశారు. మద్యం కేసులో నిందితులు అనిల్ చోక్రా, రోనకు కస్టడీ కోరుతూ సిట్ అధికారులు పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులను 7 రోజుల కస్టడీ కోరుతూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ మేరకు పిటిషన్లు ఫైల్ చేశారు. ప్రతి పేదవాడిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. 36 మంది లబ్ధిదారులకు 18,38,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందించారు. బాపట్ల జిల్లా వేమూరులో సామాజిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఐపీ విభాగాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. సత్యసాయి జిల్లా వైజీపీ తండాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశం కండువా కప్పుకున్నాయి. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కోవూరులో గంజాయి విక్రయ ముఠాకు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 5 వ్యక్తులను అరెస్టు చేసి 3,35,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఖనిజాల గుర్తింపునకు మైనింగ్ శాఖ అధికారులు సర్వే చేపట్టారు. మండల పరిధిలోని యాకాల చెరువు పల్లి వద్ద తనిఖీల కోసం హెలికాప్టర్ సాయంతో సర్వే నిర్వహిస్తున్నారు.